జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పివి నరసింహారావు భారతరత్న ఇచ్చేశారు. సో ఒక్కొక్క సెక్టర్లో అని అపోజిషన్కి సంబంధించినటువంటి ఒక్కొక్క సెక్టర్ని ఆల్మోస్ట్ డిఫెన్స్లో పడేశారు. ఇంకా ఇప్పుడు నేను ఈ మాట్లాడాలి, ఈ మాట మాట్లాడలేము, నీకు ఆ ఇష్యూసే లేకుండా అయిపోయినాయి. ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు ఇట్లా ఇష్యూ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటే మీరు అన్నట్టు ఆయన ముందరే గ్రహించి, మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నుపూర్ శర్మ కేసు చూస్తే అది ఒక గ్లోబల్గా ఇష్యూ అయిపోయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యా కరెక్ట్. సో ఆ విషయంలో కూడా అప్పుడు ఇమీడియట్గా మన సస్పెన్షన్ అనేది అంటే రెండు ఎదుటి వాళ్ళు చేసే తప్పుల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం. ఒకవేళ స్వపక్షంలోనే ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఆ నష్టాన్ని నివారించడం. సో మన దాంట్లోనే ఏదైనా తప్పు వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం. ఇప్పుడు లైక్ నుపూర్ శర్మ ఏదైనా మాట్లాడింది, ఆమె మాట్లాడిన తప్ప ఒప్ప తర్వాత సంగతి. బట్ ఆమె మాట్లాడిన వెంటనే ఆమె పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది అది పెద్దగా కాకుండా దాన్ని ఇమీడియట్ గా దాన్ని సస్టైన్ తగ్గించేశారు. ఇమీడియట్ గా తగ్గింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సోనియా గాంధీ సీట్ లో కూర్చోబెట్టి అది ఎగ్జాక్ట్లీ. ఈవెన్ రాజా సింగ్ విషయంలో కూడా అదే జరిగింది. రాజా సింగ్ ను కూడా అప్పుడు ఆపేశారు. మొన్న అసెంబ్లీలో ఎలక్షన్స్ లో నిలబెట్టారు. కరెక్ట్. సాధ్వి ప్రజ్ఞాది ఆపోజిట్ సైడ్ ఫస్ట్ ఆమెకు సీట్ ఇచ్చారు, తర్వాత ఆమె కొంచెం గాంధీజీ మీద కొన్ని స్టేట్మెంట్స్ తర్వాత అది కూడా ఆపేశారు. అండ్ గాంధీజీ మీరు అన్నారు కరెక్ట్. యాక్చువల్లీ బీజేపీ పట్ల చేసే ఆరోపణల్లో మేజర్ ఆరోపణలు ఏంటంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అనేవాళ్ళు. కరెక్ట్. సో ఈ రోజు ఏమంటున్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పూర్తిగా నిండిపోయినటువంటి పార్టీ. నిజానికి ఎక్కువ మంది ఎంపీలు బీసీ నుంచి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలోనే ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ప్రెసిడెంట్ ట్రైబల్ అండ్ దళిత్ ట్రైబల్. సో బ్రాహ్మణ్ బనియా పార్టీ అయిపోయింది, నువ్వు మాట్లాడలేవు. సో అర్బన్ ఏరియాస్లోనే ఈ పార్టీ ఉందనేవాళ్ళు. ఈరోజు చూడండి మీరు, చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా మోదీ 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 అనే పెద్ద విపరీతమైనటువంటి హల్చల్ వచ్చేసింది. అయిపోయింది, ఆ ముద్ద కూడా అయిపోయింది. నెంబర్ 3, గాంధీని హత్య చేసిన వాళ్ళు అన్నారు. మహాత్మా గాంధీని గ్లోరిఫై చేస్తూ నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఆయన జయంతి, వర్ధంతి, నిజానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా అంత చేయలేదు, అంత చేస్తున్నారు. అండ్ ఈవెన్ సబర్మతి ఆశ్రమానికి జపాన్ ప్రధానిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరైనా బయట నుంచి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి సబర్మతి ఆశ్రమంలో కూర్చోబెట్టడం, సబర్మతి అండ్ గాంధీజీని గ్లోరిఫై చేయడం. ఎట్ ద సేమ్ టైం సర్దార్ పటేల్ని పెద్దగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తీసుకురావడం. సో అంటే నేను అనేది, ఏదైతే బీజేపీని చాలా కాలంగా హిందుత్వ పార్టీ అన్నారు, హిందుత్వ పార్టీ అనుకుంటూ వచ్చారు కదా. ఎస్, హిందుత్వాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా, ఆయన విభూతి రాసుకుంటాడు, ఆయన దాంట్లో ఏం అపోలజెటిక్ గా కనిపించాడు. ఎక్కడ ఏదైనా తప్పు చేస్తున్నట్టుగా అపరాధ భావం ఎక్కడా లేదు. తను చాలా స్పష్టంగా ప్రకటిస్తాడు. ప్రకటించడమే కాదు, ఇంక్లూజివిటీ అని ఆయన్నే మాట్లాడతారు. సో అంటే ఈవెన్ వెస్టర్న్ మీడియాలో కూడా ఒక ఆర్టికల్ మొన్న మధ్యలో చదువుతున్నాను, ఏదో ఎక్కడో అనుకుంటాను, ఏదో వేరే ట్రిబ్యూన్లోనే ఎక్కడో వాళ్ళు రాసింది ఏంటంటే, యాక్చువల్లీ నరేంద్ర మోదీని అంచనా కట్టడంలోనే సమస్యలు ఉన్నాయని. ఈవెన్ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, వెస్టర్న్ వాళ్ళకు కూడా. నిజంగానే ఈయన పూర్తి నేషనలిస్టా, పూర్తి కాదా, పూర్తి లిబరలా, ఏంటిది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిందూ ధర్మ. యాక్చువల్లీ సనాతన ధర్మంలో ఉన్న ఇంక్లూజివ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఆ వసుదేవ కుటుంబం కానీ, అంటే ఆయన ఇవన్నీ సెట్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు రామ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు అందరూ ఏమంటే మిడిల్ ఈస్ట్ నుంచి బాగా విమర్శలు వస్తాయి అనుకున్నారు. కానీ ఇమీడియట్ గా అబుదాబీకి వెళ్ళి అక్కడ ఇంకో మందిరాన్ని అయిపోయింది, అర్థం అవుతుంది. సో హౌ డు వి రెస్పాండ్ అనేది తెలియదు. అండ్ నిన్ననే ఏదో కాంక్లేవ్లో చెప్తున్నారు కదా, 75 రోజుల్లో అందరూ మన అయోధ్య రామ మందిరం గురించి అందరూ మాట్లాడుతున్న టైంలో ఓన్లీ రామ మందిరం కట్టాడు, ఏం చేశారు మోదీ అనే వాళ్ళకి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చేశాడు ముందే. ఎవరు అడిగారన్నది కాదు, యాక్చువల్లీ ఆయన ఆన్సర్ కూడా ఇచ్చారు. 75 రోజుల్లో 9 లక్షల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు లేదంటే శంకుస్థాపనలు నేను చేశాను. ప్రాజెక్టులని జాతికి అంకితం చేసినవి కొన్ని శంకుస్థాపనలు చేసినవన్నీ కొన్ని. ఈ 75 రోజుల్లో నేను 9 లక్షల కోట్ల రూపాయల లిస్టు చదివారు. ఐఏఎంస్ ఎన్ని, ఐఐటీస్ ఎన్ని, పవర్ ప్రాజెక్ట్స్ ఎన్ని, రోడ్వే నిర్మాణాలు ఎన్ని చేశాము, బ్రిడ్జ్లు ఏంటి, ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అని, అవన్నీ లిస్ట్ చదివారు ఆయన ఏదో సమ్మిట్లో. యాక్చువల్లీ అంటే నేను ఈ 75 రోజుల్లో ఇవి చేస్తూ అయోధ్య రామాలయం కూడా వచ్చింది అని 9 లక్షల కోట్ల రూపాయల కార్యక్రమాలని. సో మీరు ఓన్లీ అయోధ్యకి కన్ఫైన్ కాలేరు. కరెక్ట్. నేను ఇవి చేశాను అంటే. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఎలక్షన్స్లో బ్యూటీ ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఎనీ ప్రభుత్వము ఒక అధికార పార్టీ ఉందనంటే ఎలక్షన్స్కి పోయినప్పుడు ఏం చేశామో చెప్పడం అనేది ఎక్కువ ఉంటుంది. ఏం చేశారో చెప్పండి అని నిలదీయడం ఉంటుంది.
అండ్ ప్రతిపక్షాలు కూడా ఇది చేయలేదు కాబట్టి ఇది మేం చేస్తాము అని చెప్పే ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఎలక్షన్స్లో. ఎనీ ఎలక్షన్ మీరు చూస్తే అధికార పార్టీ పలానావి చేయలేదు, ప్రతిపక్ష పార్టీగా మేము వాటిని చేస్తాము, మేము వాటికంటే ఎక్కువ మేము చేస్తామని చెప్తారు న్యాచురల్గా. ఈసారి అసలు చర్చ దాని మీద లేదు. ఈ ఎలక్షన్స్ చర్చ ఏంటంటే ఈయన చేసినవి చెప్పుకుంటున్నారు, దాంతోపాటు ఆయన చెప్తున్నది ఏంటంటే 2047 నా లక్ష్యం అంటున్నారు. అది మొన్న ఎవరు అన్నారు 2020 ప్రిపేర్ అయ్యారంటే 2047 అంటున్నారు. అంటే ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఇప్పటిదాకా జరిగింది మీకు తెలుసండి, ఇట్స్ ఓకే, ఇప్పుడు రాబోయే రోజుల కోసం ఓటేయండి అని అడుగుతున్నారు ఆయన. ఆల్మోస్ట్ అట్లాంటిదే. సో ఇప్పటిదాకా కాదు, పక్కన పెట్టండి, రేపు రాబోయే రోజుల కోసం మీ ఓటు, రాబోయే రోజుల్లో ఈ గ్రోత్ కంటిన్యూ అవ్వాలంటే నేను ఉండాలి అని చెప్పకనే చెప్తున్నారు ఆయన. కరెక్ట్. సో ఇన్ఫాక్ట్ మనం అంటే యాజ్ అ కంక్లూడింగ్ పాయింట్ మనం చూస్తే మీరు అన్నట్టే చాలా మటుకు మోదీజీ వాళ్ళ స్ట్రాటజీ అండ్ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఎక్కువ డెవలప్మెంట్ మీదనే ఉంది. ఇట్స్ నాట్ బీన్ ఆన్ కాస్ట్, ఇట్స్ నాట్ రిలీజన్ మీద అన్నట్టు కాకుండా కూడా మేజర్గా అది ఉన్నది డెవలప్మెంట్ మీదనే. మనం ఇన్ఫాక్ట్ ఇప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ. కానీ ఒకప్పుడు అంతా క్యాష్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు డిజిటల్గా జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వీ మూవ్డ్ ఫ్రమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రావటం, అందరికి జన్ధన్ అకౌంట్స్ రావటం, ఇవి సంహవ్ ఇది ఇంపాక్ట్ అయ్యి ఇప్పుడు కాశ్మీర్ లాంటి చోట్ల టెర్రరిజం కట్ అవ్వడం, దానిలో స్టోన్ పెల్టింగ్ కట్ అవ్వడం చాలా సిస్టమిక్గా స్ట్రాటజిక్గా జరగడం మనకు కనబడుతుంది. కానీ ఆఫ్కోర్స్ ఇట్లాంటి స్ట్రాటజీస్లో కొన్ని ఒపోజిషన్ స్ట్రాటజీస్ కూడా ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే పొలిటికల్గా గట్టిగా ఉంటాయి. ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూసినా, సీఏ వెళ్ళినా. అవును. కానీ అక్కడ మీరు గమనిస్తే ఫర్ సమ్ రీజన్ బ్యాక్ స్టెప్, ఆ పాయింట్లో బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఏ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫోర్స్ వస్తుంది. సో ఫార్మ్ ప్రొటెస్ట్ కూడా బ్యాక్ స్టెప్ అయింది. ఇప్పుడు మళ్ళీ చూడటానికి బ్యాక్ స్టెప్ లాగానే ఉంది, కానీ ఇంకో రూట్లో అది ఇంప్లిమెంట్ అవుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు దీంతో వాట్ డూ యూ కంక్లూడ్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్? అంటే ఇప్పుడు ముందుకు వెళ్తే ఇంకా అరౌండ్ ఇంకా నెల నుండి ఇంకా ఎలక్షన్స్ 7 phases పడుతున్నారు, అది మొదలవబోతున్నది. సో దీంట్లో మీ అభిప్రాయంలో ఇప్పుడు ఒపోజిషన్ ఏమన్నా స్ట్రాటజీ మారుస్తుందంటారా? దానికి మోదీ గారే సమాధానం చెప్పారు. యాక్చువల్లీ ఓకే, ఆయన చెప్పిన మాటనే ఏంటంటే, నేను ఇట్లా వెళ్తాను, వీళ్ళు ఇలా వెళ్తారు, వీళ్ళు కొట్టేది నాకు ఎలా తగులుతుంది అని అడిగాడు ఆయన. నేను నా రూట్ ఏమో ఒక లెక్క ఉంది, వీళ్ళేమో ఇంకో రూట్లో కొడుతున్నారు, అసలు సంబంధమే లేదు. పాయింట్ ఏంటంటే, నరేంద్ర మోదీ అనే వ్యక్తి అర్థం కాకుండా, ఆయన స్టైల్ అర్థం కాకుండా, ఆయన వ్యూహం అర్థం కాకుండా ప్రతిపక్షాలు ఆడుతున్నాయి. ప్రతిపక్షాలు నిజానికి యుద్ధంలో ఉన్నారనుకుంటున్నాయి, యుద్ధంలో లేరు అసలు వాళ్ళు. బేసికల్లీ వాళ్ళు నిజంగా వాళ్ళు యుద్ధం అంటే వాట్ ఎవర్ ద కంపిటీషన్లో కూడా లేరు వాళ్ళు. అంటే ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటే నేను అదే అంటున్నా. అంటే నిజానికి అర్థం చేసుకోవడం అంటే ఏంటి అని అంటే, భారతదేశం అర్థం కావాలి ఫస్ట్. అపోజిషన్ పార్టీస్కి అర్థం కావాల్సింది నరేంద్ర మోదీ కూడా కాదు, భారతదేశం అర్థం కావాలి. వీళ్ళకందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేనైతే అనుకునేది. భారతదేశం అర్థమైతే మీకు నరేంద్ర మోదీ అర్థమవుతారు. భారతదేశాన్ని ఎంతకాలం అయితే నువ్వు వెస్ట్రన్ లెన్స్తో చూస్తూ ఉంటావో అంతసేపు నువ్వు నరేంద్ర మోదీని దూషిస్తూనే ఉంటావు, ఆయనను అర్థం చేసుకోలేవు ఎప్పటికీ. నరేంద్ర మోదీ ఎందుకు ఇంత పవర్ఫుల్గా ఉన్నాడంటే, ఆయనకు భారతీయ ఆత్మ ఆయనకు చాలా అద్భుతంగా అర్థమైంది. ఆయన ఆత్మను ఆవాహనం చేసుకున్నాడు, భారతదేశపు ఆత్మని. సో ఆయన అణువున ఇండియన్ భారతీయ దృక్కోణంలో ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆయన ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రభంజనం సృష్టించగలుగుతున్నారు. ఆయనకి చిన్న చిన్న ప్లేసెస్కి పోయినా, ఎక్కడికి పోయినా ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, అతని ఆలోచనలు ఏంటి అని తెలిసినవాడు, సంస్కృతి తెలిసినవాడు, ఆచారాలు తెలిసినవాడు, అక్కడ ఉన్న పద్ధతులు తెలిసినవాడు. నువ్వు దీన్ని అన్నిటినీ అనాగరికమైనవని, అన్సివిలైజ్డ్ అని, వీళ్ళకేమీ తెలియదని, వీళ్ళు అలాగే ఉంటారని, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని, ఇలాంటి ఒక బానిస భావజాలంలో మనం 70 ఏళ్ల రాజకీయం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.